శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి, ప్రత్యేకంగా పురుషులకు ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు ఈ మాసంలో 17వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుభప్రదంగా ఉన్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలం. ఇక కుజుడు 2వ తారీఖు వరకు, అంటే 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచారం గనక 2వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానము ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. అయితే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు గనక కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను కొన్ని కార్నర్స్లో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 5వ స్థానం అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అయితే వక్రించి సంచరిస్తున్నాడు కనుక కొంత మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. లాభస్థానంలో శని ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనము బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము, వక్రించడం మూలకంగా మనను సూచిస్తుంది గనక కొంత జాగ్రత్త అవసరము. రాహు 10వ స్థానంలో ప్రతికూలం, కేతు 4వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే గ్రహస్థితి స్థానాలను, శుభాశుభాలను కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే దాదాపు 70% వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ధైర్య సాహసాలతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా లాభాన్ని పొందుతారు. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆఫీసు లోపల బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత సంయమనంతో ఉండడం చాలా అవసరం. అంటే ఇక్కడ ఓపిక అనేటువంటిది చాలా అవసరం వృషభ రాశి వారికి. ఎవరితో మాట్లాడినప్పటికీ, ఏ విషయం లోపల కూడాను మనం నిర్ణయాలు తీసుకునే ముందు కూడాను పూర్వాపరాలను క్షుణ్ణంగా చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది.
శని సంచారం మూలకంగా మీరు లాభాలను గడిస్తారు. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, పంచమ స్థాన సంచారం గనక మీకు ప్రేమ విషయం లోపల అనుకూలమైనటువంటి సమయము. సంతానం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కొంత మీరు ఏకాగ్రతతో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఆగస్టు మాసము వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మెడిసిన్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులకు, ఫార్మసీ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులకు, బయాలజీ వైపుకు ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఆ రంగాలలో మీరు రాణించే అవకాశాలు ఉన్నాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. ఇక వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను మంచి దిగుబడులు కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి వాళ్లకు ఈ మాసం లోపల డైరీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్లకు, అంటే పాలు అమ్మడము కొనడము, ఈ దీనికి సంబంధించినటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను బాగా కలిసి వస్తుంది. ఇకపోతే విదేశీ ఉద్యోగాల కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ ఆగస్టు మాసము కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు బాగా చేయండి. ఇకపోతే విదేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, పర్మనెంట్ స్టేటస్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ ఆగస్టు మాసం అనుకూలంగా ఉంది. కుటుంబంలో మట్టుకు చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలతో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. దాన్ని అధిగమిస్తారు. అయితే కొంత సంయమనం మట్టుకు అవసరము. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆస్తి కొనుగోళ్ల విషయం లోపల మీరు జాగ్రత్త వహించాలి. డాక్యుమెంటేషన్ పరంగా కానివ్వండి, డబ్బు ఇచ్చేటప్పుడు కానివ్వండి, కొన్ని మీరు జాగ్రత్తలు పాటించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపడం అవసరము. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ మన ఆత్మీయులు, సోదరులు, బంధువులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మీ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ఇక ముఖ్యంగా సంతాన యోగం కనబడుతుంది ఈ మాసం లోపల. మిత్రులు, బంధువులు, చిన్ననాటి సోదరులు, చిన్ననాటితో మీతో తిరిగినటువంటి వాళ్ళందరితో కూడాను మీకు సహాయం లభిస్తుంది. పెట్టుబడుల విషయం లోపల జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలలో కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపుకు మీ మనస్సు వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి అనుకూలతనే ఎక్కువగా కనబడుతుంది. అయితే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఓపిక చాలా అవసరము ఈ మాసంలో. అది మీరు ఆచరించినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు
చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనసు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.